My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ రోజు నుండి కొన్ని దినాల పాటుగా ప్రభా నానా తండ్రి, మరి దావీదు యొక్క జీవితం గురించి ఒక్కొక్క అంశంగా నైనా తండ్రి మేము నేర్చుకుంటుండగా నాతో మాతో మాట్లాడండి ప్రభా. అద్భుతం చేయండి. మా జీవితంలో మేము సరి చేసుకుంటకు మేము ఎట్లా జీవించాలో, దావీదులాగా ఎట్లా హృదయానుసారుడు అనిపించుకోవాలా, ఆ కృపని నాకు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన అంశం ఏంటి అండి అంటే దావీదు జీవితం గురించి మనం ధ్యానించబోతున్నామండి. ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటుగా, అంటే కొన్ని సెషన్స్గా, కొన్ని భాగాలుగా మనము విభజించుకొని మరి ముందుకు సాగుదామండి. దావీదు చరిత్రని, అంటే దావీదుకి పుట్టినది మొదలుకొని తన ముగింపు వరకు, మరణించినంత వరకు తన జీవితంలో జరిగిన కొన్ని మెయిన్ అంశాలని ఒక్కొక్క భాగంగా మనము డివైడ్ చేసుకొని మనం నేర్చుకోబోతున్నాం. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు నాతో పాటుగా మీరు కూడా నేర్చుకుంటారని, ఇది ప్రాముఖ్యంగా తెలిసిన వారి కోసం కాదండి, దావీదు గురించి తెలిసిన వారి గురించి కానే కాదు. మరి ఎవరైతే మరి మొదటిగా రక్షణ పొందుకొని బైబిల్ తెలియని వాళ్ళు దావీదు గురించి విని ఉంటారు, కానీ కొన్ని తెలియదు కదండి వాళ్ళకు కూడా. సో అందరికీ అందులాగన మరి ఈరోజు మరి దావీదు గురించి నేను ఎన్నో మెసేజ్లు, మరి మీరు గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్లో చూస్తే దావీదు గురించి ఎన్నో మెసేజ్లు ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరిగింది. దావీదు కీర్తనల గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ దావీదు జీవిత చరిత్రని కొద్దిగా ఒక్కొక్క పాయింట్గా ధ్యానించాలని ప్రేరేపణతో మేము ముందుకు వస్తున్నానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న టైటిలింగ్ ఏంటంటే డేవిడ్ బర్త్ అండ్ అనాయింటింగ్. ఆయన పుట్టుక గురించి, ఆయన అభిషేకం గురించి, మొదటిగా ఏ రీతిగా ఆయన జన్మించి ఉన్నాడు, ఏ రీతిగా మరి ఆయన అభిషేకించబడ్డాడు అనే దాని గురించి ఈరోజు మనము ఈ అర్ధగంట సేపు ధ్యానించబోతున్నామండి. దేవునికి మహిమండి. మొదటిగా ఆయన గురించి ఎక్కడ రాయబడిందని చూస్తే 1 సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఆయన గురించి ఆరంభించబడుతుంది. మరి ఆ 16వ అధ్యాయం మొత్తము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీరు వీలైతే తర్వాత మీరు చదువుకోవచ్చు. చదువొచ్చిన వారు 1 సామ్యుయేలు 16వ అధ్యాయం వీలైనంత వరకు అప్పుడప్పుడు నేను వచనాలను చదువుతానండి. సో ఒక స్టోరీ లాగా అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పబోతున్నాను. మొదటిగా చూస్తే అక్కడ యెహోవా సామ్యుయేలుకి ప్రత్యేకమవుతుంది. ఎవరికండి? సామ్యుయేలుకి ప్రత్యక్షమై మరి ఆయన ఏడుస్తూ ఉంటాడు. సామ్యుయేలు ఏమని తెలుసా అండి? సౌల్ని తృణీకరించడం అనేది జరిగింది. సౌల్ చేస్తున్న తప్పును బట్టి మరి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవాది దేవుడు సామ్యుయేలుకి ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతకాలము నేను తృణీకరించిన సౌల్ కోసం నువ్వు ఏడుస్తావు, నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను రాజుగా మరి ఉండడానికి, ఇజ్రాయిట్స్ని ఏలడానికి నేను ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాను. అతను హృదయానుసారుడు, నా హృదయానికి తగ్గట్టుగా నాకు ఇష్టానుసారంగా ఆయన జీవిస్తాడు. సౌలు జీవించలేదు కదా, తిను జీవిస్తాడు అని చెప్పేసి ఒక వ్యక్తి పేరు చెప్పకుండా ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి అప్పుడు ఏమంటాడు తెలుసా అండి? మరి నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకి నిన్ను పంపుచున్నాను. అతని కుమారులు ఒకని, చూడండి, అతని కుమారు
కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు ఇట్లా నేనప్పుడు నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయని బలి అర్పణ నిమిత్తము పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా లేకపోతే మరి సమాధానము లేక వచ్చితివా అని అన్నప్పుడు సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయాను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. మొదటిగా ఇక్కడ సౌలు తృణీకరించిన దేవుడు సమూయేలుకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే బెత్లెహేంలో ఉన్న యెషయా అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి కుమారులు ఉన్నారు, ఆ కుమారులలో ఒక్కడిని అని చెప్తాడండి. పేరు చెప్పడు, ఏ వ్యక్తి అని చెప్పడు. నేను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నీ కొమ్ములో నీ నూనెని నింపుకొని వెళ్ళి అతన్ని అభిషేకించు. అక్కడికి వెళ్తే నువ్వు భయపడుతున్నావు కదా, సరే భయపడాల్సిన అవసరం లేదు, బలి అర్పణ అని చెప్పు, అలాగే వారు కూడా ప్రతిష్ఠించుకోవాలని చెప్పు, అప్పుడు నీ జోలికి రారు. అంటే వాళ్ళు కాదండి, సౌలు ఎందుకు వెళ్ళాడు, సమూయేలు ఎందుకు వెళ్ళాడని సౌలుకి తెలిస్తే మరి చంపేస్తాడు కదా అని భయపడుతున్నాడు అండి. ఎందుకంటే అక్కడ ప్రవక్త అయిన రాజుకి లోబడాలన్నట్టుగా మరి రాజుకి భయపడుతున్నాడు. కాబట్టి సౌలు మంచివాడు కాదని తెలిసింది కాబట్టి అయినా అలాంటి వాడి కోసం మరి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే సౌలు మారితే బాగుండని ఆశపడుతున్న వ్యక్తి అండి. ఒక తండ్రి స్థానంలో నిలబడి సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడైతే మరి దావీదుని ఎన్నుకున్నాడు. ఇక్కడ దావీదు అనే పేరు ఇంకా రాలేదండి. అయితే ఆ తర్వాత చూస్తే మరి వెళ్ళాడు. అక్కడ అందరూ అయ్యా నువ్వు ఎందుకు వచ్చావయ్యా, మరి ప్రవక్తవి ఏంటయ్యా, ఏ మాట అంటే దేవుని నుండి ఏ మాట తీసుకొచ్చావు అన్నట్టు భయపడుతున్నప్పుడు, లేదు నేను సమాధానం కోసమే వచ్చాను, బలి అర్పణకు వచ్చాను, మీరందరూ కూడా శుద్ధీకరించుకోండి అని చెప్పి ప్రత్యేకంగా యెషయాకి మరి అయ్యా నువ్వు నీ కుమారులను తీసుకొని రా, అప్పుడు నీ కుమారులకి నేను శుద్ధీకరణ చేస్తానని చెప్పేసి అంటాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అప్పుడు యెషయా ఏం చేస్తాడంటే తనకు కలిగిన 7 కుమారులని తీసుకొచ్చి శుద్ధీకరించి అక్కడ నిలబెడతాడు. అప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ 7 కొడుకులు, తండ్రి ఒక తల్లి కూడా ఉండొచ్చు. అలాగే సమూయేలు ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా చేసిన పని ఏంటంటే 7 కుమారులు నీ పిల్లలందరినీ చూడండి, 7వ వచనం చూద్దాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి పెద్ద కుమారుడంట, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. చూడండి, ఏలియాబు అనే పెద్ద కుమారుడంట. మరి అతను వచ్చి నిలబడ్డప్పుడు అతను అభిషేకించడానికి కొమ్ము ఎత్తితే మరి ఇతను బాగున్నాడు, అందంగా ఉన్నాడు, పెద్ద ఆకారంలో కలిగి ఉన్నాడు, ఇతనే దేవుడు ఎన్నుకున్నాడేమో అనుకొని సమూయేలు, అంటే సమూయేలుకి ఎవరు అనేది తెలియదు కాబట్టి 7 కుమారులు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రభా 7లో ఎవరు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి సమూయేలు కూడా ఒక ప్రవక్తనేనండి, ఒక మరి జరగబోతుంది అని చూస్తున్న వ్యక్తే. కానీ దేవుడు ఆజ్ఞాపించకుండా తను కూడా ఏమి చూడలేడు, దేవుడు చెప్పకుండా తనకు కూడా ఏమి తెలియదని ఇక్కడ సమూయేలైనా కానీ ఒక సామాన్య మనుషుడని క్లియర్గా అర్థమవుతుందని వెంటనే తన ఆ ఊహకి తనకు కనిపించింది చూసి అయ్యా ఇతనేనేమో అని పెద్ద కుమారుడిని చూసి ఇతన్ని అభిషేకించబోతూ ఉంటుండగా వెంటనే దేవుడు నువ్వు ఆయన పైన రూపం చూడకు, నేను హృదయాన్ని చూస్తాను, ఇతన్ని నేను ఎన్నుకోలేదు అని చెప్పేసి పెద్ద కుమారుని దేవుడు తృణీకరిస్తాడండి. నెక్స్ట్ వచనాన్ని కూడా దేవుడు చెప్తాను, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం, యెషయా అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పించగా అతడు యెహోవా ఇతన్ని కోరుకున్న లేదా నేను. తర్వాత అప్పుడు యెషయా మరి మిగతా 7 కూడా వరుసగా, అంటే మొదటి వాడిని కాదన్నాడు, 2వ వాడిని కాదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇట్లా వేస్తుంటే దేవుని స్వరం వింటున్నాడు, ఇతను కాదని. అలా 7 అయిపోయారండి. యెషయాకి ఎంతమంది కుమారులు అండి? ఇక్కడ 7. నీ బిడ్డలని కుమారులను తీసుకురా అని చెప్పినప్పుడు సమూయేలు చెప్పిన మాటకి లోబడి అందరినీ తీసుకొని రావాలి, అలాగే తీసుకొని వచ్చాడు. కానీ ఆ 7 కూడా 7 కూడా దేవుడు తృణీకరించడం అనేది జరిగింది. 7 తృణీకరిస్తే అప్పుడు సమూయేలుకి అర్థం కావట్లేదు, ఏంటి ప్రభా ఈ ఇంట్లో వీళ్ళ ఒక కొడుకుని అన్నావు, చూస్తే 7 ఉన్నారు, 7లో ఎవరిని నువ్వు కాదంటే మరి ఎవరు ప్రభు అని డౌట్ సమూయేలుకి వచ్చే ఉంటుంది కదండి. వెంటనే యెషయాని అడుగుతున్నాడు, ఏమయ్యా నీ 7 కుమారులైనా ఇంకా పిల్లలు లేరా నీకు, మరి వీళ్ళని దేవుడు కాదంటున్నాడని ఓపెన్గా అందరి ముందర చెప్తే అయ్యా నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ చూడండి 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనప్పించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ. చూడండి, దేవాది దేవుడు పంపించిన ప్రవక్త, మరి దేవుడు ఏర్పాటు చేసిన కుమారుడి కోసము నేను నిలబడతాను. అదేంటి 7 బిడ్డలు అన్నావు, 7 కొడుకులు అన్నావు, వీళ్ళేనా? మరి వీళ్ళనెవరిని కూడా దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నారా నీకు పిల్లలు అంటే వెంటనే దావీదు గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు కూడా తన 11 మంది, అంటే చిన్నవాడు కాకపోయినా మరి పెద్ద 10 మంది, తన పైన ఉన్న 10 మంది అన్నలు మరి అతన్ని ద్వేషించారు, తన మీద అసూయపడ్డారు, శత్రువులకి అంటే అమ్మేశారు, ఏదో జరిగిపోయింది. కానీ ఆ సమయంలో యోసేపుకి తోడుగా తండ్రి ఉన్నాడు, తండ్రి ప్రేమ ఉందండి. ఇక్కడ చూస్తే దావీదు ఒంటరిగా ఉన్నాడు. తన వయసు ఎంత అనేది ఇక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ చిన్న కుమారుడు అంట, 7 కంటే చిన్నవాడు, అంటే 8వ వాడుగా మరి ఇక్కడ రాయబడింది. చూడాలంటే మీరు 1 సామెల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దామండి. దావీదు యూదా బెత్లెహేము అనువాడు ఎఫ్రతీయుడైన యెషయా అనువాని కుమారుడు యెషయాకి 8 మంది కుమారులు ఉండిరి. చూడండి, ఇక్కడ బైబిల్ సత్యాన్ని బయలుపరుస్తుంది. ఆ యెషయాకి ఎంతమంది ఉన్నారంటే 8 మంది ఉన్నారు. కానీ దేవుడు సామ్యూయేలు తీసుకురమ్మన్నప్పుడు 7 తీసుకొచ్చి 8వ వాడిని తృణీకరించినట్టుగా చెప్తుంది బైబిల్. అంటే ఎవరు యెషయా ఎందుకు తృణీకరించాడు అనేది చాలా విషయాలు మనకి తెలియట్లేదు. కారణం ఏదైనా కానీ తండ్రి చేత కూడా మరి ఎన్నిక లేని వాడిగా ఒంటరిగా గొర్రెల కాపరిగా ఎక్కడో అడవిలో బ్రతుకుతా ఉన్నాడు దావీదు. కానీ మరి ఆయన మాత్రం చక్కటి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల పరుండ చేసి అని చెప్పేసి చక్కటి కీర్తనలు పాడుకుంటూ దేవునితో గడుపుతూ ఆ కొండ వైపు చూస్తూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత తన గొర్రెల్ని కాపాడుతూ నమ్మకమైన వాడిగానే కాపరిగా ఉంటూ చూస్తున్నాడు. తండ్రి పట్టించుకోలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఈ గొర్రెల కాపరిని, ఈ చిన్న వాడిని దృష్టి పెట్టి ముందుగానే మరి ఏర్పాటు చేసుకున్నాడు. భూమికి పునాదులు వేయక ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఈ కుమారుడి కోసం సామ్యూయేలు అనే గొప్ప ప్రవక్తని అక్కడ నిల్చోబెట్టాడని. సామ్యూయేల్ ఇస్ వెయిటింగ్ ఫర్ డేవిడ్ టు కమ్ అంట. చూడండి, అంత గొప్ప అభిషేక్తుడు ఎదురు చూస్తున్నాడు దావీదు రాకడ కోసం. ఎంత దూరమో, ఎంత సమయమో, ఎన్ని గంటలు పట్టిందో మరి వీళ్ళు వెళ్ళి దావీదుని తీసుకొని రావడానికి మనకి తెలియదు, కానీ వచ్చేంతవరకు ఎదురు చూశారు అందరూ కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సమయం వస్తుంది. ఎవరి జీవితంలో తెలుసండి? దేవుని బిడ్డల విషయంలో దేవుని వైపు నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో అందరూ నిన్ను తృణీకరించిన, ఎవరు పట్టించుకోకపోయినా, నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నువ్వు లోకం దృష్టిలో వ్యర్థుడిగా లేకపోతే ఎవరి చేత ప్రేమించబడని వాడిగా నువ్వున్నా, బడని దానిగా నువ్వున్నా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో పరిగెత్తుకొని వెళ్ళి దావీదుని తీసుకురావాల్సిన ఆజ్ఞ తండ్రికే మరి ఇక్కడ సామ్యూయేలు ఇచ్చాడు. హల్లెలూయా. మరి 7 కాదయ్యా, మరి ఇంకొక బిడ్డ కూడా ఉన్నాడు, మరి అతనికి శుద్ధీకరణ అవసరం లేదా? మరి అంతే కదండి. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలకి ఆశీర్వాదం వస్తుంది అంటే అందరి బిడ్డల్ని ముందులు పెడతారు, కానీ మరి ఎవరిని తక్కువ చేయరు కదండి. అందరి బిడ్డలు సమానం కదా. మరి ఏం కారణం వల్ల మరి ఇక్కడ మరి దావీదుని తృణీకరించడం అనేది బైబిల్లో చెప్పబడలేదు, కానీ మరి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ అక్కడ మరి ఇంకొక దగ్గర ఒక కీర్తనలో ఉంటుందండి, నేను నా తల్లి నన్ను పాపంలో కని ఉన్నది అని చెప్పేసి. నిజమే, ప్రతి మనిషి పుట్టక పాపమే. అలాంటి పాపంలో పుట్టి ఉన్నాడా, లేకపోతే మరి దావీదు మరి ఏ రకంగా పుట్టి ఉన్నాడో తన తల్లికి అనేది మనకు తెలియదు, కానీ తను మాత్రం యెషయా కుమారుడిగానే ఉన్నాడు. యెషయా కన్న కొడుకే, కానీ 7 సమానంగా అయితే లేడు. కారణం ఏదైనానో అది నేను చెప్పలేనండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. కానీ తృణీకరించబడిన వాడు మరి ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు, తనని ఎన్నుకున్నాడు అందరి ఎదుట. మరి ఆ తర్వాత వచనం చూసినప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చేంతవరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా 12వ వచనముడి, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గల వాడును చూచి సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే
నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సాముయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, చూడండి, సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సాముయేలు లేచి రామాకు వెళ్ళిపోయిన. చూడండి, ఎప్పుడైతే సాముయేలు అనే ప్రవక్త మరి దేవుని స్వరం విని, అంటే ఇక్కడ దావీదు కోసం వాళ్ళు వెళ్ళారు, దావీదుని తీసుకొని రాగానే అతని చక్కటి వాడంట, అందమైన వాడంట, మంచి నేత్రములు కలిగిన వాడంట వర్ణిస్తున్నాడు దావీదు గురించి అక్కడ బైబిల్. అక్కడ అతన్ని చూడంగానే దేవాదేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతన్నే నేను ఎన్నుకున్నవాడు, నువ్వు ఇతన్ని అభిషేకించనగానే అభిషేకించండి. ఎక్కడ తెలుసా అండి? 7 అన్నల ఎదుట, తండ్రి ఎదుట, రక్త సంబంధికులు ఇంకెవరన్నా ఉన్నారేమో వారందరి ఎదుట సామ్యుయేలు అనే ప్రవక్త దావీదుని అభిషేకించడం అనేది జరిగింది. ఇది రహస్యంగా అభిషేకించడండి, మరి అందరి ఎదుటనే. మరి సౌలుకి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ అభిషేకము మాత్రము జరిగింది. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను కాదంటున్నారో, ఎవరైతే నిన్ను త్రోసివేస్తున్నారో, నువ్వు యథార్థవంతుడవైతేనే అమ్మ. మళ్ళీ నువ్వు పాపం చేసి తప్పు చేసి నిన్ను తృణీకరిస్తున్నారంటే కాదు, కానీ నువ్వు యథార్థవంతుడివి, నువ్వు నీతిమంతుడివి, నీ వల్ల ఏ తప్పు పాపము లేదు, దావీదులాగా నువ్వు జీవిస్తున్నావు, కానీ అందరూ నిన్ను అసహించుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, లెక్క చేయట్లేదనే స్థితిలో నువ్వు ఉంటే ఇదిగో దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఆ అభిషేకం పొందుకో. హల్లెలూయా. ఒక బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తనిగా ఈరోజు నీ పేరు ఏదైనా, నీకు ఏ పేరు పెట్టబడినను, నువ్వు ఎవరైనా సరే, నీ వయసు ఎలా అయినా సరే, ఈరోజు దేవుడి నామంలో ఆనాడు సామ్యుయేలు ద్వారా అభిషేకించినట్టుగా ఈరోజు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన్ను ఏర్పాటు చేసిన ప్రణాళిక నిమిత్తం ఈరోజు నిన్ను అభిషేకిస్తుండగా అభిషేకము నీ మీద నిల్చును గాక. దేవుని పరిశుద్ధాత్మ ఆనాడు దావీదు మీద ఏ రీతిగా నిలబడి ఉన్నదో ఆ రీతిగా నీ పైన నిలబడి ఉండును గాక. యేసు నామములో రిహల్లమషి కందరబ. అది నువ్వు ఎవరైనాను, ఎలాంటి వాడవైనా ఆ అభిషేకాన్ని పొందుకొని దేవుని కొరకు సాక్షాత్కరంగా ఈ క్షణం నుండి, ఈ రోజు నుండి ఎంతకాలంలో బ్రతుకుదువు గాక అని ప్రత్యేకమైన అభిషేకము ఈరోజు నీ పైకి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అండి. చూడండి, ఆ తర్వాత మరి ఆ సామ్యుయేలు గారు అతన్ని అభిషేకించి అక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. చూడండి, ఆ క్షణం నుండి అంటే చూడండి, ఆ క్షణం నుండి దేవుని ఆత్మ హల్లెలూయా. దేవుని ఆత్మ అంట ఏమై ఉన్నదంట, మరి దేవుని ఆత్మ అతని పైన ఉంది. నాట నుండి ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చిన ఆ రోజు నుండి, అంటే అప్పటి వరకు దేవుని సన్నిధిలో బతుకుతున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, నమ్మకంగా బ్రతుకుతున్న ఈ వ్యక్తిని దేవుడు చూసి అభిషేకించాడు. ఇంకా అభిషేకం అనేది ఎవ్వరు కూడా తన నుండి దూరం చేయలేనని దేవుడు దీవిస్తే ఎప్పటికీ దీవెనే అన్నట్టుగా ఈరోజు మీ జీవితంలో ఈరోజు ప్రవచనాత్మకంగా ఆత్మ రూపంలో రిలీజ్ అనే ఈ అభిషేకము ఎవ్వరు కూడా ఏ స్థితి ఏ పరిస్థితి కూడా మీ నుండి దూరం కానివ్వకుండా మీరు కాపాడుకోండి. అలాగే దేవుడు ఉంచుతాడుగా కానీ నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే మరి యెహోవా ఆత్మ, చూడండి తర్వాత 14వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా ఆత్మ మరి సౌలుని విడిచిపోయాను. యెహోవా యొద్ద నుండి మరి ఒక దురాత్మ అంట వచ్చి సౌలుని మరి సౌలు మీదకి రావడం అనేది జరిగినప్పుడు తను మరి చాలా డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అభిషేకం అనేది దావీదు మీద మరి నెక్స్ట్ రాజుగా దావీదుని ఎన్నుకున్న సమయంలో దావీదు మీదకి వచ్చిందో అదే సమయంలో సౌలు మీద ఉన్న పరిశుద్ధాత్మ పోయి మరి దురాత్మ అనేది మరి వచ్చి ఉన్నట్టుగా చెప్తుంది. అయితే ఆ సమయంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఆ తర్వాత మరి అతను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఆ ఆత్మ వల్ల, ఆ దురాత్మ వల్ల తనకు డిస్టర్బెన్స్ అయిపోతూ ఉండగా మరి కొంతమంది సలహాలు ఇచ్చారంట. మరి ఏంటంటే సితార వాయించేవాడు ఒకడు మరి ఉంటే ఆ ఆత్మ పోతుంది అని చెప్పేసి. అవును కదండి, మన శత్రువు ఎదుట మనం శత్రువు ఎదుట నిలబడాలంటే ముందుగా మనకి వాయిద్యాలు కావాలి, పాటలు పాడాలి, స్తుతి యాగం చేయాలని చెప్పినట్టుగా మన గతంలో నేర్చుకున్నట్టుగా మరి ఇక్కడ కూడా మరి ఎవరైనా సరే దేవుని ఆత్మ కలిగిన వారు మరి దేవుని అంటే ఆరాధన చేసినప్పుడు లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే ఆ దురాత్మ పారిపోతుందని చెప్పేసి సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఆ సమయంలో మరి అక్కడ ఒక వ్యక్తి, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతని పేరు దావీదు, ఆయన యెషయా కుమారుడు. అతను మరి ఖచ్చితంగా ఈ జ్ఞానం ఉంది, ఈ వాయించే జ్ఞానం ఆయన దగ్గర ఉందని చెప్పేసి అతన్ని మరి తీసుకొని మరి రాజు దగ్గరికి తీసుకొస్తారు. అప్పటికి సౌలుకి తెలియదు దావీదు అభిషేకించబడిన. చూడండి, నీ అభిషేకం నిన్ను నడిపించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. నీ పైన అభిషేకము నీ మార్గాన్ని సరళము చేస్తుంది. నీ పైన అభిషేకం వల్ల నీకు ఏమొస్తుందో తెలుసా అండి? కొన్ని కష్టాలు వస్తుండొచ్చు, ఇబ్బందులు వచ్చి మన శత్రువు ఎదుటనే పోయి నిల్చుంటామేమో, మన
సమస్యలు ఎదుటనే మనం నిల్చుండాల్సి వస్తుందేమో. అంటే అభిషేకం తర్వాత మనం సుఖ ప్రయాణం ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ అభిషేకం పొందుకున్న తర్వాత దుష్టుడు ఏదో ఒక రకంగా మనలో ఉన్న ఆత్మని తొలగించాలని, అభిషేకాన్ని పొడగొట్టాలని సాతాను రూపంలో, పాపం రూపంలో మన వైపు మరి వాడు వస్తూనే ఉంటాడు గర్జించే సింహంలాగా. కానీ యూదా గోత్రపు సింహము నీలో నాలో ఉన్నాడని సత్యం తెలుసుకొని, మనం అభిషేకించబడిన వారమని తెలుసుకొని, మనం ఏ పాపం జోలికి వెళ్లకుండా మరి నిలబడాలండి. మనం సౌల్లాగా ఉండకూడదు, కానీ దావీదులాగా ఉండాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూస్తే మరి వెంటనే అతను రావడం, తర్వాత అతను వాయించినప్పుడు మరి సౌల్ని డిస్టర్బ్ చేస్తున్న దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోవడం, అలా జరిగినప్పుడు మరి ఈయనెవరు అన్నప్పుడు యెషయా కుమారుడు అని అన్నప్పుడు, అవునా ఇతన్ని ఇక్కడిని ఉండనిచ్చుకోమని చెప్పినప్పుడు నిజమే దావీదు మరి ఆ అభిషేకించబడిన తర్వాత అరణ్యంలో ఉంటున్న అతను మరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి, మరి యాజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్, అంటే ఎలాంటి ఒక ట్రైనింగ్ లాగా మరి ఆ ప్యాలెస్కి వెళ్ళడం అనేది జరిగింది. ప్యాలెస్లో తను వెళ్తున్న పని ఏదైనానో సిద్ధపాటు మార్గం అనేది తెరవబడింది. అందుకే నేను వెళ్ళే మార్గము యెహోవాకి తెలిసినట్టుగా ఆయన మార్గాల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నీతిమంతుల అడుగులు దేవుడు స్థిరపరుస్తాడని చెప్పినట్టుగా ఇక్కడ దావీదు అడుగుని దేవుడు స్థిరపరుస్తూ మరి ప్యాలెస్కే తీసుకెళ్ళిపోయాడు. ఏ పని మీద తీసుకెళ్ళినా కానీ ప్యాలెస్లోకి అడుగు పెట్టించేశాడండి. మరి ఇంత గొప్ప కార్యం చేసినందుకు నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. చూస్తే మరి ఆ తర్వాత ఆలోచన చేస్తూ ఉంటే కూడా అక్కడ అభిషేకము పొందుకున్నాడు. ఆ తర్వాత తన మీద అభిషేకాన్ని బట్టి ఆ వాయించినప్పుడు ఆ సౌల్లో ఉన్న దురాత్మ పారిపోవడం అనేది జరిగింది. అప్పుడు మరి వారిద్దరి మధ్యలో మంచి రిలేషన్ ఉందండి. మరి ఆ సౌలు కూడా దావీదుని బట్టి ఆనందిస్తున్నాడు. ఈ పిల్లోడు చక్కటి పిల్లవాడని ఆనందిస్తున్నాడంట. కావాలంటే చదువుదామండి ఒకసారి 20వ వచనాన్ని చూద్దాము. అప్పుడు యెషయా ఒక గార్భభూమి మీద రొట్టెలను ద్రాక్షరసమును తిత్తిని ఒక పేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడైన. చూడండి, సౌలు ఆయుధములను మోయువాడు అయినంట. దేవునికి మహిమ అండి. చూడండి, ఆ చిన్నతనంలో అభిషేకించబడిన తర్వాత ప్యాలెస్కి వెళ్ళడం మాత్రమే కాదు, సౌలు చేత ఇష్టపడినవాడు, అంటే సౌలుకి నచ్చినాడు, ఎందుకంటే తనకి సహాయం చేస్తున్నాడు కదా, అదొక్కటి. అంత మాత్రమే కాదు, తన అవిధేయతను బట్టో నమ్మకత్వాన్ని బట్టో అక్కడ ఉన్న తన అవసరతని బట్టో మొత్తం మీద సౌలుకి దావీదు మీద ఇష్టం అనేది కలిగింది. అంత మాత్రమే కాదు, సౌలు యొక్క మరి ఏంటంటే యుద్ధానికి సంబంధించిన ఆ ఆయుధాలని మోయడానికి మరి ఇతనిని ఏర్పాటు చేసుకున్నాడంట. తోడుగా ఒక బాడీ గార్డ్ లాగానే కాదు, జస్ట్ ఒక సేవకుడిగా, ఒక చిన్న పిల్లోడు మనకి కొన్నిసార్లు ఉంటారు కదా సపోర్టింగ్గా, ఆ రీతిగా పెట్టుకున్నాడంట. అంతటా సౌలు నా అనుగ్రహమును పొందెను గనక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకోనుమని యెషయాకి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయించగా మరి దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయను. చూడండి, ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ పారిపోయి మరి తనకి నెమ్మది అనేది దావీదు వల్ల కలుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు మన జీవితంలో కూడా మన వల్ల ఇతరులకి మేలు కలిగే రకంగా మరి ఈరోజు మరి కేవలం మనం నేర్చుకున్నాము ఏంటంటే అభిషేకం గురించి, అంటే దావీదుని అభిషేకించిన రీతి, అలాగే తన పుట్టుక గురించి అని అనుకున్నాం. అయితే తన పుట్టుక గురించి కూడా మరి నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. అతను యెషయాకు పుట్టినవాడే, మరి 8 మందిలో ఒకడు, అందరికంటే చిన్నవాడే, కానీ తృణీకరించబడి ఉన్నాడు, వెలివేయబడిన వాడిగా మరి ఎక్కడో ఉన్నాడు. నేనేమనుకుంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉన్నంత మాత్రాన అందరూ ఒక దగ్గర ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి ఇక్కడ మరి యెషయా దావీదుని ఇష్టపడలేదు అని బైబిల్లో రాయబడలేదు. కానీ శ్రేష్టమైన సామ్యలు వచ్చినప్పుడు కూడా నువ్వు తండ్రి దావీదుని తీసుకురాలేదు అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చెప్పలేదు. కానీ అది ఏదైనా కానీ మనుషుల వల్ల తృణీకరించబడిన వాడు దేవుని చేత అంగీకరించబడతాడనేది మరొక్కసారి దావీదు విషయంలో నిరూపించబడింది. అంత మాత్రమే కాదు, తనకు తెలియకుండానే తండ్రి ప్రమేయము కాదు, సామ్యూయల్ గారు వచ్చారు, అభిషేకించారు, వెళ్ళిపోయారు, అసలు ఏమీ చెప్పలేదు. తన పనిలో తను ఉన్నాడు, తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. మరలా అభిషేకించబడి నేను అభిషేకించబడాను మీకంటే నింది గ్రేట్ అని చెప్పేసి లేదు. అక్కడి నుండే అన్నలు శత్రువుగా చూడడం కూడా స్టార్ట్ అయి ఉంటుంది. దానికంటే ముందు ఎట్లా చూసారో, ఇంకా పగ ప్రతీకారంతో ఎలా చూస్తూ ఉన్నారో. కానీ తన పనులు తను చేసుకుంటున్నప్పుడు సౌలు మీద వచ్చిన దురాత్మను బట్టి చూడండి, మన శత్రువు కూడా ఒక్కొక్కసారి మనకు సహాయం చేస్తుంది. ఈ లోకంలో ఉన్న దురాత్మలు
కూడా మనకి ఒక్కొక్కసారి సహాయం చేస్తాయి. అంటే ఇదే సౌలు మీద వచ్చిన దురాత్మ దావీదుని మరి ప్యాలెస్కి నడిపించడానికి ఒక మార్గము, ఒక ట్రైనింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఒకటేసారి సింహాసనం ఎక్కడానికి కుదరదు కదండి. మరలా చెప్తున్నాను, ఈ ఆరంభపు ఈ దావీదు చరిత్రలో మనం ధ్యానిస్తుంటే కానీ ఒకటే మాట, ఈ రోజుతో మరి ఒక్కరు ఆయన అభిషేకించబడిన మరుక్షణమే మరి రాజు కాలేదు, కానీ మరి కొన్ని సంవత్సరాలు పట్టినట్టుగా, మరి ఇంచుమించు 17 సంవత్సరంలో అభిషేకించబడిన దావీదు తర్వాత 13 సంవత్సరాల పాటు తను పడిన శ్రమలు, ఇబ్బందులు అంతా ఇంత కాదండి. అవన్నీ కూడా దాటుకుంటూ అయినా కూడా నమ్మకంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఎవరిని ఏమీ చేయకుండా, మరి ఎవరిని దూషించకుండా, ఇటు తల్లిదండ్రులనే కానీ అటు అన్నలనే కానీ ఎవరిని దూషించకుండా తను ముందుకు సాగడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా ఆ రీతిగా జీవిద్దాము. మన సమయము మనకి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. తృణీకరించబడినను ఒక టైం వస్తుంది వెలుగుకి, అవును కదండి. మంచం వెలిగించిన దీపాన్ని దేవుడు కొంచెం కింద పెట్టడు, మంచం కింద పెట్టడు, కానీ అది ఖచ్చితంగా కొండ మీద పెట్టి ఎంతోమందికి వెలిగించేలాగా చేస్తాడన్నట్టుగా, ఈయన నా కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము కలుగునని ఎప్పుడు పాడుకున్నాడో, కానీ ఆయన కొండల వైపు ఎలా ఎత్తాడో, ఎప్పుడు ఎత్తాడో, ఏం సహాయం పొందుకున్నాడో, ఎలాంటి సహాయం పొందుకున్నాడో ఈ దావీదు మహారాజు తెలియదు. కానీ కొండల కంటే కూడా శ్రేష్టమైన దేవాది దేవుడే దిగి వచ్చి, నేను నా కన్నుల దేవుని వైపే చూస్తానని ఆ కీర్తనలో రాసినట్టుగా దేవాది దేవుడే దిగి వచ్చి, తండ్రి కాదు, తల్లి కాదు, అన్నలు కాదు, సహాయం కాదు, తనకున్న తలాంతులని కాదు, తనకున్న యోగ్యతని కాదు, దేవుడు పిలుచుకున్న పిలుపుని బట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్న అనాది ప్రణాళికను బట్టి హృదయానుసారుడిగా నేను ఎన్నుకున్న నా దావీదు అని దావీదు పట్టణాన్ని సైతము, మరి ఇప్పుడున్న యెరూషలేముకి దావీదు పేరు, ఆ తర్వాత దావీదు కుమారుడిగా పిలువబడిన గొప్ప చరిత్ర కలిగిన వాడే దావీదు. గొప్ప రాజు, శ్రేష్టమైన రాజు. ఈవెన్ ఇజ్రాయెలీట్స్ యేసు ప్రభునన్న ఇంకా, అంటే ఇజ్రాయెలీట్స్ అంటే యూదులండి, యేసు ప్రభునన్న ఇంకా నమ్మట్లేదు, కానీ దావీదును 100% నమ్ముతారు. శ్రేష్టమైన రాజు అని దావీదని మరి నమ్ముతూనే ఉంటారు. అంటే అంత గొప్ప ఆ రాజుని అడ్మైర్ చేస్తారు. దావీదు కట్టిన మందిరాన్ని బట్టి ఆనందిస్తారు. ఒక మోజెస్ని, ఒక అబ్రహాంని ఎలా చూస్తారో దావీదుని కూడా వారు గౌరవిస్తారు. మరి దావీదు అంటే వారికి ఇష్టం. దావీదు కట్టిన మందిరం అంటే వారు వెలుదిస్తారు. దావీదు పాటించని అన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారండి. నిజం చెప్పాలంటే దావీదు మరి యేసు ప్రభుకి తండ్రి మాత్రమే కాదు, మనందరికీ కూడా గొప్ప మరి మార్గదర్శిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి యోగ్యత మనము కూడా పొందుకుందుముగాక దేవుని ఎదుట. మనం కూడా మరి ఆయన ఒక మాట అంటాడు తెలుసా అండి, ఏంటంటే ఆయన ప్రసన్నత అంట, ఆయన ప్రసన్నత కోసం వెతుకుతూ ఉంటాడంట. ఆయన ప్రసన్నత కోసం వెతుకుతూ ఎంతకాలం ఒంటరిగా బ్రతికాడో, కానీ ఆయన మందిరాన్నే కట్టడానికి యోగ్యత పొందుకున్నాడండి. మరి దీనికి మొదటి అడుగు ఏంటి తెలుసా? ఇతరుల చేత తృణీకరించబడడం ఏమో అనిపిస్తుంది. సో నువ్వు ఇతరుల చేత తృణీకరించబడితే నువ్వు మర్చిపోకు, నీకంటూ శ్రేష్టమైన మార్గం, శ్రేష్టమైన మరి హెచ్చింపు త్వరలో రాబోతుంది అని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, ఈరోజు దావీదు యొక్క జననం గురించి, అలాగే తన యొక్క అభిషేకం గురించి మేము నేర్చుకుని ఉంటుండగా, అయ్యా తను మాతో మాట్లాడిన తండ్రి, అయ్యా మమ్మల్ని కూడా మీరు అభిషేకించి ఉన్నారని నమ్ముతున్నాం. నీ బిడ్డలుగా మేము ఏ రోజైతే నీ సొత్తుగా మార్చబడ్డామో ఆ రోజే మేము కూడా అభిషేకించబడిన వారిగా ఉంటుండగా, ఆ అభిషేకానికి తగ్గట్టుగా నీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని వింటున్న బిడ్డలకి నీ నాకును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.